ఓ దశాబ్దం పాటు మలయాళం బి గ్రేడ్ సినిమాలతో షకీలా రేపిన సంచలనాలు అలాంటివి కావు. ఆమె దెబ్బకు మలయాళం సూపర్ స్టార్లే బెంబేలెత్తిపోయి తన సినిమాల్ని అడ్డుకునేదాకా పరిస్థితి వచ్చింది. అయితే షకీలాకు ఆ టైప్ సినిమాల్లో డిమాండ్ ఉన్నంత వరకే ఆమె వైభవం సాగింది. తర్వాత ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కుటుంబ సభ్యుల కోసం సంపాదించిందంతా ధారబోసి చివరకు తాను ఆర్థిక కష్టాలు పడే పరిస్థితి వచ్చినట్లు షకీలా ఇంతకు ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా షకీలాకు పెళ్లి కూడా కాలేదు. ఆమెకంటూ ఎవరూ తోడు కూడా లేరు. అయితే తన జీవితంలో 20 ప్రేమికులు ఉన్నట్లు షకీలా వెల్లడించడం విశేషం. కానీ ఆ 20 మంది ప్రేమికుల్లో ఎవరూ తనతో లేకుండా పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను చాలా త్వరగా ప్రేమలో పడిపోతానని, ఎవరైనా నచ్చితే వాళ్లతో వెంటనే ప్రేమలోకి దిగిపోతానన్నది. అలా అన్నింటినీ లెక్క పెడితే తన జీవితంలో 20 ప్రేమకథలు ఉన్నాయని షకీలా ఓ కార్యక్రమంలో వెల్లడించింది. అయితే రకరకాల కారణాల వల్ల తమ ప్రేమ కథలు చాలా త్వరగా ముగిసిపోయాయని షకీలా వెల్లడించింది. కొందరు తన తల్లిని దూరంగా పెట్టమన్నారు. ఇంకొందరు తన అన్నయ్యకు ఆర్థిక సాయం చేయొద్దన్నారు. కొందరు తనపై ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేశారని, ఇలా రకరకాల కారణాలతో ఒక్కొక్కరిని వదులుకోవాల్సి వచ్చిందని షకీలా వెల్లడించింది. చివరగా ఓ వ్యక్తితో 7 ఏళ్లు కలిసున్నానని, తన సినీ జీవితాన్ని కారణంగా చూపి ఆమె తల్లి తనను వ్యతిరేకించిందని, దీంతో అతను కూడా తనను దూరమయ్యానని షకీలా చెప్పింది. తన ప్రేమికుల్లో కొందరు తనను బాగా కొట్టేవారని, ఒక వ్యక్తి తనను తీవ్రంగా హింసించాడని తెలిపింది. అయితే అతనిపై ఓసారి తిరగబడి హ్యాంగర్ తీసి చితకబాది ట్యాక్సీలో తన ఇంటికి పంపించానని షకీలా వెల్లడించడం విశేషం. ఇప్పుడు తాను ఒంటరిదానని షకీలా ఆవేదనగా చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.